మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. అన్నదమ్ములుగా ఉన్న ఈ ప్రాంతాలను చిచ్చు వేయడం అనేది సరైనది కాదు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్క పరాయి రాష్ట్రం వాడి వ్యక్తి మీద కూడా చెయ్యి ఎత్తలేదు మేము ఎప్పుడు కూడా. ఆ విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది, ఇవాళ మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను దేశవ్యాప్తంగా రిప్రజెంట్ చేస్తారు. మీరు మాట్లాడే మాటలు కూడా మీ ప్రజలకు ఆపాదిస్తారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. ఆయనకి ఎందుకు బాగుంటుంది? తెలంగాణ ఆయనకి ఏమైనా ద్రోహం చేసిందా? అర్థమైందా? ఈమె తెలంగాణకు ద్రోహం చేసింది. ఎందుకంటే జాగృతి మహిళ అని చెప్పేసి ఆవిడ లిక్కర్ మహిళగా మారింది. క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను. కరెక్ట్ పాయింట్ అడిగామ్మా. ముఖ్యంగా ఏంటంటే ముందు రాబోయే రోజుల్లో ఇక్కడ కూటమి వస్తుంది, ఇక్కడ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, లోతుకెళ్తుంది. ఇక్కడ కూటమి వస్తే వీళ్ళ ఆటలు సాగవు. పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ పైన తెలంగాణ నాయకులు, పార్టీ నాయకులు అందరూ, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ తెలంగాణ జాగృతి కవిత గారు కానీ తిరిగి రిటర్న్ కామెంట్స్ చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? దయచేసి తెలంగాణ నాయకులకి, తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలుసు. ఆయన ఒక విప్లవ భావాలతో పుట్టాడు. ఆయన పార్టీ తెలంగాణ కొండగట్టు ఆంజనేయ స్వామిగా పుట్టింది. అర్థమైందా? అర్థం చేసుకోండి. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఎలక్షన్ టైంలో ఏదో స్టంట్ చేస్తారు. అది అక్కడ ఆయన ఏమి విమర్శించలే, తెలంగాణ వాళ్ళని తిట్టలేదు, తెలంగాణని ఏమి విమర్శించలేదు. అక్కడ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో కొబ్బరి చెట్లు, ఆ పచ్చదనం గురించి అవి తుఫానికి పాడైపోయిన సందర్భంగా అక్కడున్న నాయకులు, తెలంగాణ నాయకులు, మన పార్టీ నాయకులకు సంబంధించి ఆయన యాసలో అలా దిష్టి తగిలిందో మనం అంటాం, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అట్లా అని ఆ టైపులో అన్నారు తప్ప ఏ విధంగా విమర్శించలేదు. ఆయన విమర్శించడు, ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రాణం. అర్థమైందా? దయచేసి రాజకీయాలు చేయకండి, పవన్ కళ్యాణ్ విమర్శించకండి. ఎందుకంటే దేశంలోనే ఇవాళ నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్ మోడీ గారితో పోటీ పడుతున్నాడు. ఆయన నిజాయితీ కోసం విదేశాల నుంచి కూడా అవార్డులు ఇచ్చారు. పంచాయతీ రాజు, గ్రామీణ అభివృద్ధి, ఇంకా ఒకటి కాదు, ఆయనకు అనేక రకాలుగా. ఒక్క తప్పు చూపించగలరా మీరు? ఎవ్వడు చూపించలేరు. అర్థమైందా? పవన్ టార్గెట్ చేస్తే ఇక్కడ ఏదో మనం గెలవాలి. దయచేసి తెలంగాణ ప్రజలారా మీరు తెలుసుకోండి, పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు. వీళ్ళు ఏంటంటే ఇలా విమర్శిస్తే మా పార్టీకి ఓట్లు పడతాయి, మా పార్టీలో ఓట్లు పడతాయి. ఎందుకు ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేయాలా? కలిసి ఉందామంటే ఇక్కడికి వచ్చారు ఆంధ్ర వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. కర్నూలు వచ్చారు, మద్రాసు నుంచి కర్నూలు వచ్చారు. కర్నూలులో కాదు, మనం ఎవరం కలిసి ఉందామంటే హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు కాదు కూడదంటే పోయారు. నీళ్లు అంటారు, నీళ్ళు ఏమన్నా ఇక్కడ వద్దంటారా? మీరు తీసుకోండి నీళ్లు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, మనం ఇంగ్లీష్ వాళ్ళం కాదు, ఫ్రెంచ్ వాళ్ళం కాదు, అరబిక్లం కాదు. నీళ్లు తీసుకోండి, ఏం కావాలో తీసుకోండి, వాడుకోండి. మనం ఎత్తులో ఉన్నాం, హైట్లో ఉన్నాం తెలంగాణ. ఇక్కడ వాడుకున్న తర్వాత అక్కడికి వెళ్తాయి. రాజకీయాల కోసం 2 రాష్ట్రాలను విడదీయకండి, తెలుగు ప్రజలను విడదీయకమని కోరుకుంటున్నాను. నేను కలిసి ఉంటేనే బలం. నేను కూడా టీఆర్ఎస్ తరఫున తిరిగాను, ప్రచారం చేశా. మొన్న కూడా కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేశాను, నవీన్ యాదవ్ ఓటు కూడా వేశాను. నేను చెప్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. స్టంట్ చేయాల్సిన అవసరం ఏంటండి? ఇక్కడ టీడీపీ పార్టీ లేదు, జనసేన పార్టీ లేదు, స్టంట్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి కరెక్ట్ పాయింట్ అడిగామ్మా. ముఖ్యంగా ఏంటంటే ముందు రాబోయే రోజుల్లో ఇక్కడ కూటమి వస్తుంది, ఇక్కడ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, లోతుకెళ్తుంది. ఇక్కడ కూటమి వస్తే వీళ్ళ ఆటలు సాగవు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏ పార్టీ ఉందో అదే పార్టీ ఢిల్లీలో ఉండాలి, ఢిల్లీలో ఏ పార్టీ ఉందో గల్లీలో అదే పార్టీ ఉంటే మనకి పనులు జరుగుతాయి. అందుకు కూటమి ప్రభుత్వం వస్తుందని, దాన్ని రాకుండా చేయాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్నో, చంద్రబాబు నాయుడునో, మోడీ గారినో, అలా జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీని కానీ టార్గెట్ చేస్తే వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో వీళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఇలా వీళ్ళని పట్టుకుని విమర్శ చేయడం, టార్గెట్ చేయడం జరుగుతుంది. చేస్తారు. ఇప్పుడు ఆమె అవును, ఆయనకి ఎందుకు బాగుంటది? తెలంగాణ ఆయనకి ఏమైనా ద్రోహం చేసిందా? అర్థమైందా? ఈమె తెలంగాణకు ద్రోహం చేసింది. ఎందుకంటే జాగృతి మహిళ అని చెప్పేసి ఆవిడ లిక్కర్ మహిళగా మారింది. అర్థమైందా? విమర్శిస్తున్నాను కాదు, నేను ఇక్కడ 35 ఇయర్స్ నుంచి పెరుగుతున్నా, నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. నేను కేసీఆర్ కి వీళ్ళందరి కవిత కన్నా ముందు జిందాబాద్ పలికినోండి నేను. కేసీఆర్ తెలంగాణ భవన్ లో, ఎందుకంటే మీరు చిన్నవాళ్ళు, మీకు తెలియదు, ఫస్ట్ కరీంనగర్ లో ఎంపీగా గెలిచి వచ్చినప్పుడు జిందాబాద్ పలికినోండి నేను. అర్థమైందా? రాజకీయంగా కానీ అన్ని విధాలుగా నేను తిరిగాను, అన్ని తెలుసు. నేను నిజమే మాట్లాడతా, ఉన్న వాస్తవం మాట్లాడతా. ఏ పార్టీ కానీ ఎవడవని కూడా ప్రజలకు న్యాయం చేసేలా ఉండాలి తప్ప ప్రజల్ని రెచ్చగొట్టేలాగా ఉండకూడదు. ఓట్ల కోసం నీచానికి, దుర్మార్గాలకి చేయకండి ప్లీజ్.
ఇంకోటి కోమటిరెడ్డి గారు ఆయన సినిమాలు ఇక్కడ ఆడనివ్వము క్షమాపణలు చెప్పు. ఓకే, అది తప్పు అయితే ఆయన ఒప్పుకుంటాడు. తప్పు కానప్పుడు ఒప్పుకోవాల్సిన పని లేదు. నువ్వు ఆపాల్సిన పని కూడా లేదు, మీరు ఆపాల్సిన పని కూడా లేదు. అర్థమైందా? మీరు మీ ఏరియా వైజ్ గా మీరు మీ పొలిటికల్ డ్రామాల కోసం చేస్తున్నారు ఇది, కానీ అవి జరగవు. అది తప్పు అయితే ఆయన కంపల్సరీ ఒప్పుకుంటాడు. మేము కూడా ఒప్పుకోవాలని కోరుకుంటాం, మీరు కూడా ఒప్పుకోవాలని కోరుకోండి. మీడియా కూడా చెప్తున్నా. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారని చెప్పేసి తెలంగాణ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అందరూ ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన సినిమాలు ఇక్కడ ఆడనివ్వమని చెప్తున్నారు. వాళ్ళకి వాస్తవానికి మొదటిగా ఒకటి చెప్తున్నామండి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉంటున్నారు అనేక సంవత్సరాల నుండి. ఆయన తెలంగాణ బిడ్డగా మేము భావిస్తున్నాము. ఆయన తెలంగాణ గురించి ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడని మేము భావిస్తున్నాము. ఇంకొకటి, తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కూడా రాయలసీమను సస్యశ్యామలంగా ఉంది కదా, ఇప్పుడేమో సస్యశ్యామలంగా లేదు, కొన్ని చెట్లు ఎండిపోయాయి, దానికి తెలంగాణ దిష్టి తగిలిందని అన్నారు. సో మేమేమంటున్నాం అంటే తెలంగాణ దిష్టి తగలడం అనేది అది సర్వసాధారణం అండి తెలంగాణలో. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో చుట్టాలు వస్తారు, మన పిల్లల్ని ఎత్తుకుంటారు, దిష్టి తాకుద్ది కదా, ఎత్తుకోకుంటే ఎంతగానో ముద్దాడిస్తున్నావు, దిష్టి తాకుద్ది మా పిల్లవాడికి అంటాము. సో తప్పేముంది? అదే విధంగా పెళ్లి పిల్లని చేస్తాము, పెళ్లి పిల్లకు దిష్టి తాకుద్దని ఏంటి దిష్టి చుక్క పెడతాము. సో జనరల్ వర్డే కదా, అదేం బూతులేం కాదు కదా, జనరల్ వర్డ్. దాన్ని వక్రీకరించడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే అనేక పెళ్లిళ్ళకి వెళ్ళండి మీరు, ఎక్కడ పెళ్లికి వెళ్ళినా తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాలలో ఏ పెళ్లికి వెళ్ళినా కూడా పెళ్లి పిల్ల కానీ దిష్టి చుక్క పెడతారు. ఎందుకు? దిష్టి తగులుతుందని. సో అది ఏం పెద్ద బూత్ కాదు, అది ఏం కాదు, అది సర్వసాధారణమైన విషయం. దాన్ని వక్రించడం ఆయన మాట్లాడేటప్పుడు నోరు హద్దులో పెట్టుకొని అంటే మాట ఏమవుతుందని చూసుకొని మాట్లాడాలి అని అన్నారు. దాని గురించి మీరేమంటారు? వాస్తవానికి అదే, ఎందుకంటే ఏదైనా ఒక ప్రాంతం అనేది ఎవరికైనా ఒక సెంటిమెంట్. సో సెంటిమెంట్ అనేది అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోవడం జరిగింది. అన్నదమ్ములుగా ఉన్న ఈ ప్రాంతాలను చిచ్చు పెట్టడం అనేది సరైనది కాదు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఇంకా వేరే ఇతర పార్టీ నాయకులు ఎవరైనా కూడా ఇప్పుడు ఏవైతే అన్నదమ్ములుగా కలిసి ఉంటాయో ఈ ప్రాంతీయ ప్రజల మధ్య విద్వేషాలు అనేది రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు. ప్రాంతీయ విద్వేషాలు అనేది రెచ్చగొట్టడం మరిగా ముఖ్యంగా చెప్తున్నాము, అది సరైన పద్ధతి కాదు. అందరూ కూడా ఇలాంటి పద్ధతి మానుకోవాలి. ఏదైతే ప్రజలందరూ కూడా ఆంధ్ర తెలంగాణలో అన్నదమ్ములా కలిసి ఉంటున్నారు. సో వాళ్ళకు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఇంకో పేరు చెప్పి ప్రాంతీయ విద్వేషాలు అయితే ఎవరు కూడా రెచ్చగొట్టద్దు. ఆయన సినిమాలని ఇక్కడ ఆడనివ్వము అంటున్నారు. ఒక ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు? వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు నేను ఆయన సినిమాలు ఇక్కడ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు ఇక్కడ ఆడవు థియేటర్లలో అంటున్నారు. దాని గురించి వాడొక మూర్ఖుడు అండి. మూర్ఖుని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకనంటే వానికి ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడినని దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజు నల్గొండ జిల్లాలో ఆయన ఒక బీసీ విద్యార్థి, ఒక బీసీ నాయకుడు సర్పంచ్ కి నామినేషన్ వేసిపిస్తే వాళ్ళందరూ కలిసి ఆయనతో మూత్రం రాయిచ్చారండి. అంటే వాళ్ళ చరిత్ర ఏ విధంగా ఉందంటే ఒక సర్పంచ్ అభ్యర్థి ఒక బీసీ బిడ్డకు మూత్రం రాయిచ్చారు. అలాంటి వాటి గురించి ఆయన స్పందిస్తలేడు. అంటే నాకు సంబంధం లేదంటలేడు, ఒక ప్రెస్ మీట్ పెడతలేడు, అసలు దీన్ని దోషులను పట్టుకోమని పోలీస్ శాఖకు ఆదేశాలు ఇస్తలేడు. అలాంటి వాళ్ళపైన వాళ్ళకు చిత్తశుద్ధి లేదండి. ఎంతసేపు ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాంటి రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా జనసేన కార్యకర్తలు వాళ్ళని చూసుకుంటారు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అంటే ఆయన పార్టీ తరఫున ఆయన ఇక్కడ చాలా ఉంటారు. పార్టీ పరంగా వస్తే తెలంగాణలో ఎక్కువ పార్టీ అపాయం ఉండదు. సో ఈ కామెంట్స్ వల్ల ఆయన పార్టీ నుంచి ప్రతి ఒక్క తెలంగాణ జనసేన నాయకులు అనేది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఆయన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కార్పొరేటర్ ఎలక్షన్స్ లో ఆయన పెద్ద స్థాయిలో నిలబడడానికి ఇలాంటి స్టంట్లు చేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? స్టంట్స్ విన్స్ అనేది ఏముండదని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు టైం వస్తా అండి. ఆయన టైం వస్తే మొన్న ఎలక్షన్ లో ఏ విధంగా ఉందో మీరు చూసారు. వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా బల్మూరి వెంకట వాళ్ళందరూ ప్రభుత్వం వాళ్ళ దగ్గర చెంచాగిరి చేసి పదవులు పొందారు. ఎమ్మెల్సీ పదవి ఆయన పోటీ చేసి గెలిచాడా? వాళ్ళందరూ కష్టపడి ఆయన పార్టీని నిలబెట్టుకుంటున్నాడు, కష్టపడి ఆయన నడిపించుకుంటున్నాడు. అలాంటి వాళ్ళపైన విమర్శలు చేస్తే వీళ్ళు హైప్ అవుతారని, వీళ్ళు హైలైట్ అవుతారని చెప్పి మాట్లాడని తప్పించి వేరే ఏం లేదండి. సినిమా నాటకాలు చేసే నాయకుడికి తెలంగాణ విలువేం తెలుసు అన్నట్టు మాట్లాడింది. దాని గురించి ఏమంటారు? ఫస్ట్ కవిత గారు ఒకటి తెలుసుకోవాలండి, సినిమాలు చేసే వాళ్ళ ఇంకోళ్ళు చేసే వాళ్ళ అని సినిమా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. సినిమా వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఈ దేశ పౌరులే, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే 10 ఏళ్ల నుండి అని కాదండి, పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రం పట్ల కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం పట్ల కానీ అనేక గౌరవం ఉంది కాబట్టి వాళ్ళ నాన్నను అనేక సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చి అనేక రకాలుగా పరామర్శించడం జరిగింది. కాలు ఇరిగినప్పుడు కానివ్వండి, అనేక సార్లు కలిసి పోగొడడం జరిగింది. అనేక రకాలుగా వాళ్ళు పర్సనల్ మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆమె బీఆర్ఎస్ లో ఉంది కదా. మరి పవన్ కళ్యాణ్ మరి 10 ఏళ్ల నుండి ఇట్లా ఉన్నది, మరి ఆయన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మంచిది కాదని మరి అప్పుడు ఎందుకు ఇంటికి రానియకుండా లేరు? రానిచ్చారు కదా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు.
సో ఇప్పుడు అలా మాట్లాడడం అనేది సరైనది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఈ టాపిక్ గురించి ఎవరే కానీ ఎక్కడ కానీ మాట్లాడద్దు, అదొక నార్మల్ విషయము, దాని గురించి ఎవరు హాట్ గా మాట్లాడదని జనసేన వాళ్ళకి చెప్తున్నాడు. ఎందుకు అలా అంత తేలిగ్గా వీళ్ళు తిడుతుంటే అంత తేలిగ్గా ఎందుకు తీసి పారేస్తున్నారు? ఒకటండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చెలువంది ఎవ్వరు లేరండి తెలుగు రాష్ట్రాల్లోనే. ఇంకొకటి ఏంటంటే ఆయన్ని ఎవరిన్ని ఇప్పుడు గతంలో శ్రీరెడ్డి చూడండి, పోసాని కృష్ణమౌళి చూడండి, అనేక కొన్ని వందల వేల మంది, కత్తి మహేష్ కానీ ఎంత మంది తిట్టిరండి, ఏ రోజైనా రియాక్ట్ అయ్యాడా? వీళ్ళని కూడా అలానే చూస్తాడు ఆయన. సో కొత్త ఏం లేదు పవన్ కళ్యాణ్ గారికి విమర్శలు. ఆయన స్థాయి రోజా కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, అనేక మంది మంత్రులు తిట్టారు. ఆయన స్థాయి తగ్గిందా పెరిగిందా? పెరుగుద్ది. వీళ్ళు ఇంకా తిడుతున్నా కొద్ది ఇంకా పెరుగుద్ది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ లో చాలా పూర్తి స్థాయిగా పోటీ చేయాలన్న సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇన్కేస్ ఇక్కడ పోటీ చేసి ఆయన గెలిచే ఛాన్స్ ఏమైనా ఉందా? కార్పొరేటర్ వాస్తవానికి అదే అండి. ఆయన ఇంకోటి, ఇప్పుడు ఆయన కూటమిలో ఉన్నాడు. ఇప్పుడు కూటమి తరపునే అభ్యర్థులు నిలబడతారు తప్పించి ఆయన సొంతగా జనసేన అయితే ఉండరని మేము అనుకుంటున్నాము. మరీ ముఖ్యంగా కూటమి అభ్యర్థులు ఏదైతే ఉన్నారో అందులో టీడీపీ బలం ఇక్కడ చాలా సారగా ఉంది. ప్రజలలో కూడా టీడీపీ అనేది క్యాడర్ ఉంది. బీజేపీతో కలిసి వస్తున్నాడు అని అంటారు. అదే అంటున్నా, కూటమి అభ్యర్థులే వస్తారు. టీడీపీ లేదు, ఓన్లీ బీజేపీ జనసేన వాళ్ళు అనడం వేరండి, వాళ్ళు అనడం వేరు, రియాలిటీ వేరు. ఆయన పొత్తులో భాగంగా ఉన్నాడు కాబట్టి పొత్తు నియమాలను పాటిస్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే పొత్తు నియమాలను ఉల్లంఘించారని మాకు నమ్మకం ఉంది.